బిగ్ బ్రేకింగ్ న్యూస్. మంత్రి కారులో ఎమ్మెల్యేను కొట్టిన ఎంపీ. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల కుమ్ములాట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కొట్టిన ఎంపీ మల్లు రవి తిరిగి ఎంపీ మీద దాడి చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల్ కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతిను స్టేజ్ మీదకి రాకుండా, ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు ప్రోటోకాల్ రగడకాగా సర్ది చెప్పాలని చూసిన మంత్రి జూపెల్లి. ఇటీవల భూభారతి రైతు అవగాహన సదస్సులో గొడవ కాగా మంత్రి పొంగులేటి కారులో గన్మెన్లను దించేసి ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో వెళ్లగా ఓడిపోయిన సరితా తిరుపతిని ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ వాదనకు దిగిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కోపంతో ఊగిపోయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెంప మీద కొట్టిన మల్లు రవి తానేం తక్కువ తినలేదంటూ ఎంపీ మీద దాడి చేసిన ఎమ్మెల్యే బండ్ల. ఊహించని పరిణామంతో షాక్ అయిన మంత్రి పొంగులేటి కారులో ముందు కూర్చోగా మౌనంగా ఉండిపోయాడు, కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. సో బయటకు వచ్చినవి కొన్ని గొడవలైతే బయటికి రాని గొడవలు ఎన్నో. కాంగ్రెస్ కుమ్ములాటలతో ఇప్పటికే కార్యకర్తలు వీళ్ళని నమ్ముకున్న వాళ్ళంతా కూడా సతమతమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రోటోకాల్ వివాదాలు చాలా దారుణంగా బయటకు వస్తున్న నేపథ్యం ఏకంగా మంత్రి కారులో ఎమ్మెల్యేని ఎంపీ కొట్టిందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే తానేమో తక్కువ తినలేదనేసి మల్లు రవిని కూడా ఇటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేయి చేసుకున్న విషయం ఇప్పుడు బయటికి పోవడంతో అంతా ఉత్కంఠగా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా అందరిలో తలా ఒక పెత్తనంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగిన ఈ సంఘటన ఒక హాట్ టాపిక్ గా మారింది.